అందరికి నమస్కారం అండి. ఈరోజు ఆ దేవుడు నా దైవం నా తండ్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గిరిజన జాతికి చెందినటువంటి నేను నా ప్రాంతంలోనే గిరిజన చైర్మన్గా జీసీ చైర్మన్గా ఈరోజు అవకాశం కల్పించడం అనేది నిజంగా మా జాతికి తగినట్టు గౌరవంగా నేను భావిస్తున్నానండి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మొదటగా మీకు గుర్తు చేయాలి. ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మరీ ముఖ్యంగా నారా రోహిత్ గారికి వాళ్ళ తండ్రి గారు చనిపోయారు, ముఖ్యమంత్రి గారి సోదరు చనిపోవడం జరిగింది. ప్రగాఢ సానుభూతి కుటుంబానికి నేను తెలియజేస్తున్నాం. నా తరఫున మా గిరిజన జాతి తరఫున మా జీసీసీ తరఫున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామండి. అయితే ఈరోజు చార్జ్ తీసుకోవడం జరుగుతుంది. మా మంత్రివర్యులు సంధ్యారాణి గారు కూడా రావాల్సి ఉంది. కాకపోతే ఇవాళ ఏదైతే ఈరోజు హౌస్ ఉందో హౌస్లో క్వశ్చన్స్ కూడా అడ్రస్ చేయాల్సి ఉంది కాబట్టి ఈరోజు రావడం కుదరలేదండి. మేము ఒకటే సిద్ధాంతంతో వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, జీసీసీ అంటే విశాఖపట్నం మన్యం ప్రాంతం అంతా కూడా జీసీసీ విస్తరణ చెందింది. అక్కడ ఉండేటువంటి గిరిజన నిరుపేద రైతులకి ఏ విధంగా మనం 3 పూటలు అన్నం పెట్టగలం అనే ఒక ఉద్దేశంతో జీసీసీ మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు దానికి ఒక నిజాయితీ నిబద్ధతతో మేము కానీ, మా మంత్రి గారు కానీ, మా ఎండీ గారు కానీ మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన విజన్ ఏదైతే ఉందో, ఆయన విజన్ అంటే అల్లటప్ప విజన్ కాదండి, ఆసమాస విజన్ కాదు. ఎక్కడో అరకు వ్యాలీ అడవుల్లో పుట్టినటువంటి కాఫీని ప్యారిస్ దాకా తీసుకెళ్ళినటువంటి విజన్, అది ముఖ్యమంత్రి గారి విజన్. ప్రపంచ వ్యాప్తంగా కూడా నలుమూలలో దీన్ని విస్తరించాలనే ఒక విజన్తో మేము ముందుకెళ్తున్నాం. ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులందరినీ కూడా తప్పించి వాళ్ళ కష్టానికి తగినట్టు ప్రతిఫలం కలిగించాలి, వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము కూడా ముందుకు వెళ్తున్నాం. మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు తప్పకుండా పాటిస్తామండి. అంతేకాకుండా గిరిజన ప్రాంతంలో గిరిజన జాతికి చెందిన యువకులకి ఉద్యోగ కల్పనలో మేము ప్రముఖ పాత్ర పోషిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎండీ గారు కూడా వచ్చి కొత్తగా మా ప్రభుత్వం వచ్చి 4-5 నెలలు అవుతుంది. మంత్రి గారు కూడా 4-5 నెలలు అయింది మా ప్రమాణ స్వీకారం చేసి. అదేవిధంగా ఎండీ గారు కూడా 4-5 నెలలు అయింది ఎండీగా అయ్యి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ లోపలే మాకు కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి, మీ మీడియా సోదరులందరి ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఏవైతే పాత పడినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా సక్రమైన మార్గంలో ఎక్కడైతే సర్టిఫికేట్స్ లేవో అవన్నీ కూడా తీసేయడం అయితేనేమి, దాన్ని రిపేర్ చేయడం అయితేనేమి, కొత్తగా కూడా ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ రోజు నుంచి మీరు ఆ అమల్లోకి వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఉద్యోగ కల్పన మా ప్రథమ ఎజెండా. గత 20-30 సంవత్సరాల్లో గిరిజన రైతులకు అందరికీ కూడా మనం ఎంఎస్పీ ఇవ్వడం అయితేనేమి, లేకపోతే వాళ్ళ పంట నష్టపోకుండా మేము కొనుగోలు చేయడం అయితేనేమి, ఇలా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూనే వచ్చాం. దాని తర్వాత ఉద్యోగ కల్పన కార్యక్రమంలో జీసీసీ బంకులు కూడా పెట్టి వాళ్ళందరికీ కూడా నిరుపేద యువకులకు కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ వచ్చాం. ఇప్పుడు సీతంపేట, అదేవిధంగా కొమరాడ, పార్వతీపురం నియోజకవర్గంలో కొమరాడ దగ్గర కొత్త బంకులు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నామండి. ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నిన్న ఎండీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు మనం కొత్త ప్రభుత్వం వచ్చింది, మనందరికీ తెలిసి ఇది మంచి ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చివరి దాకా వార్డు మెంబర్ దాకా కూడా మంచి ప్రభుత్వం కానీ మంచిగానే పనిచేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మేము వచ్చిన వెంటనే ఒక 22 మంది సెక్యూరిటీ పర్సనల్స్కి 2 నెలలుగా జీతం ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళ ఏజెన్సీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రోజు నుంచి క్లియర్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఏవైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో, ఏదో పాత బిల్డింగ్స్ కాకుండా కొత్తగా ఒక న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, ఒక కమర్షియల్ పర్పస్గా న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి సుమారుగా 15-16 అంతస్తుల భవనాన్ని నిర్మించి తద్వారా జీసీసీ ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి అంకితం చేసే దిశానిర్దేశం మా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. దాన్ని అతి త్వరలో కూడా స్థాపించబోతామని చెప్పి, దాన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడైతే వేకెన్సీ పొజిషన్స్ ఉన్నాయో అవన్నిటి మీద స్టడీ చేస్తున్నామండి. మేము గారు ఎండీ గారు కానీ, మాకు మంచి ఎండీ గారు దొరికారు, మంచి ఐఏఎస్ ఆఫీసర్ గారు, మేము కానీ ఎండీ గారు కానీ, అదేవిధంగా సంధ్యారాణి గారు కానీ, లేకపోతే లోకల్గా ఉండేటువంటి ఏవైతే ఇష్యూస్ వస్తాయో పొలిటీషియన్స్ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే సర్పంచ్ గ్రామ స్థాయిలో వరకు వెళ్ళి అక్కడ నుంచి వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ఆ వేకెన్సీస్ పొజిషన్స్ అన్నింటి మీద కూడా స్టడీ చేస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉంది.
దీని గురించి మేము ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మనందరికీ తెలుసు అరకు కాఫీ నాకు తెలిసి విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు తాగుంటారు అరకు కాఫీ మెచ్చుకున్న వాళ్ళంటూ లేరు. ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి కాఫీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ముఖ్యంగా భారతదేశంలో కూడా అన్ని ప్రథమ నగరాల్లో మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా అరకు కాఫీని వ్యాపించి దాని ఫ్రాంచైజీ సిస్టమ్ తీసుకురావాలని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి చిత్తశుద్ధితో ఈరోజు మేము పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా ఏ కష్టమున్నా నష్టమున్నా ఎవరున్నా సరే మన ఈ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా అండదండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, మా మంత్రి గారికి, మా ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకి, మా కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ అందుబాటులో ఉంటామండి. ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఫీల్డ్ విజిట్కి వెళ్తాం. ఎక్కడెక్కడైతే జీసీసీ స్థాపన ఉందో ఆ స్థాపన అంతా కూడా దాన్ని పటిష్టం చేసే విధంగా మేము వర్క్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు పెప్పర్ కానీ టర్మరిక్ కానీ మన జీసీసీ యొక్క ప్రథమ ఒక స్లోగన్ మనకు ఉన్నటువంటి ఒక లైన్ ఏంటంటే అక్కడ ఉండేటువంటి రైతులకి ఏ పంట పండించినా వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలన్న ఒక సందర్భంగా మనం వెళ్తున్నాం. గింజలే కాదు, టర్మరిక్ కానీ, పెప్పర్ కానీ, కాఫీ కానీ, లేకపోతే రాజ్మా కానీ, ఈ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం. మీరు అనేటట్టుగా ఇప్పుడు ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయో అవి కంపల్సరీగా పెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని స్టడీ చేస్తున్నాం. తప్పని మనకున్న బడ్జెట్లో మనం డెఫినెట్ చేస్తామని చెప్పి చైర్మన్ గారు, ఏదైతే జీసీసీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో వర్షాలు వచ్చినప్పుడు తడిసిపోవడం వల్ల అక్కడ ఉన్న ప్రోడక్ట్లు తడిసిపోతున్నాయి, దానివల్ల లాస్ అవుతుందని కూడా ఇప్పటికే పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. దానిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది? తప్పకుండా మేము దాన్ని తీసుకొచ్చి అన్నింటినీ కూడా స్టడీ చేసి లిస్ట్ తయారు చేయమని కూడా మేము మాట్లాడడం జరిగింది. ఎంపీ గారు కూడా ఒక ఆర్డర్ పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడైతే రిపేర్స్ కావాలో లేకపోతే కొత్త కన్స్ట్రక్ట్ చేయాలో ఆ లిస్ట్ అంతా రెడీ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ వచ్చిందంటే సమస్య అంతా గత 5 సంవత్సరాల్లో దాన్ని చూసి నాదుడు లేడు. వర్షం వస్తేనే జీసీసీ కూడా గుర్తొచ్చేటువంటి పరిస్థితిలో ఉండిపోయింది. ఆ పద్ధతి కాకుండా రైతు అంటే జీసీసీ గుర్తొచ్చేటువంటి ఒక ప్రక్రియ మేము చేస్తామని చెప్పి కూడా సందర్భం తెలియజేస్తాం. జీసీసీకి సంబంధించి మీరు ప్రొక్యూర్మెంట్ చేసే విధానం కావచ్చు, పేమెంట్ విధానం లేట్ అవడం వల్ల అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ప్రైవేట్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో అక్కడ మార్కెటింగ్ సెక్టర్ ని ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారు. దీనిపై ఏం చర్యలు చేపడుతున్నారు? గతంలో అట్లా జరగండొచ్చు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, కానీ నేనైతే ఒకటే చెప్తున్నానండి, ఏదైతే మీరు అనే దాంట్లో ఒక లైన్ దాగుంది. గిరిజన రైతుల్ని కాపాడడానికి జీసీసీ పెట్టారు. అట్లాంటిది జీసీసీ దాంట్లో భాగంగా ఎవరైతే మధ్య వ్యక్తులు ఉంటారో, ఎవరైతే మిడిల్ మ్యాన్, హెంచ్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిమూవ్ చేసేటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడం జీసీసీ పెట్టారు. మళ్ళీ రైతులు వాళ్ళ దగ్గర వెళ్ళేటట్టయితే జీసీసీ యొక్క అర్థం పాడవుతుంది. కాబట్టి తప్పకుండా రైతులు కాపాడడానికే పెట్టాం. రైతులు కాపాడే ప్రథమంగా దాన్ని తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం మారినప్పుడల్లా కూడా జీసీసీకి సంబంధించిన మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళు రావడం ప్రభుత్వం అవునని రోజు ఇదే జరుగుతుంది. ఎవరు సంస్కరణ చేసేవాళ్ళు ఎవరు లేరు, కేవలం స్టేట్మెంట్లు వరకు మాత్రమే. దీన్ని ఈసారి అయినా సరే సెట్ చేసే అవకాశం ఉంది. తప్పకుండా మీడియా అందరికీ, ఒక్కరికి కాదని అందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, డెఫినెట్గా దీని మీద మేము స్పందిస్తాం. డెఫినెట్గా దీని మీద మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వ్యవస్థ అనేది లేకుండా చేయడానికి ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయి? ఎవరైతే జీసీసీని ఆశ్రమించి వచ్చే రైతులందరికీ లేదా మాకు తెలిసిన రైతులందరికీ కూడా మేము వెళ్ళి వాళ్ళని ఆశ్రయించడం రెండు కూడా జరుగుతున్నాయి. అట్లా కాకుండా కొంతమంది ఏదో వాళ్ళని మోసం చేసి మభ్యపెట్టి చేసే కార్యక్రమాలు కొన్ని జరుగుతున్నాయి. దాన్ని తగ్గించే విధంగా ఇక్కడ మీడియా సోదరులందరూ కూడా ఎక్కడెక్కడైతే జరుగుతుందో ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకొస్తారని మిమ్మల్ని కూడా. జీసీసీ అంటే కేవలం అరక కాఫీ మీద మాత్రమే దృష్టి పెట్టడం, అది మాత్రమే ప్రచారంలో ఉంటుంది. కానీ చాలా వరకు పంటలు పండిస్తున్నారు. వాటి మీద ఫోకస్ పెట్టడం కానీ, మార్కెటింగ్ చేయడం కానీ ఇప్పుడు చేస్తున్నది చాలా తక్కువ కనిపిస్తుంది. ఎందుకు వాటి మీద దృష్టి పెట్టలేకపోతే? అరకు మిడిల్ మ్యాన్ అందుకే దీంట్లో లేదన్న తప్పది. నేనేమంటానంటే అరకు కాఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందింది ఆ ప్రొడక్షన్ వల్ల. భారతదేశంలో 2 ప్రాంతాల్లో మనం కాఫీ పండిస్తాం. ఒకటి బెంగళూరు అయితే, రెండోది అరకు. అట్లా కాకుండా మేము జీసీసీలో విపరీతంగా టర్మరిక్ కూడా విపరీతంగా చేస్తున్నాం. దాంట్లో కుర్క్యూమిన్ వాల్యూ ఏదైతే ఉందో చాలా ఎక్కువ ఉంది. అది క్యాన్సర్ రాకుండా, క్యాన్సర్ సెల్ని చంపడం అయితేనే క్యాన్సర్ రాకుండా అరికట్టడానికి కూడా విపరీతంగా అది హెల్ప్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి కార్యక్రమం మేము చెప్తాం. టీటీడీతో అగ్రిమెంట్స్ చేస్తున్నారు. బై ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా టీటీడీతో ఇతర దేవాలయాల్లో వీటిని గిరిజన కార్పొరేషన్ నుంచి వచ్చారు. అంటే గిరిజనులు పండించిన ఈ ప్రొడక్ట్స్ వాడాలని
కొన్నాళ్ళు కొనసాగి తర్వాత ఆగి ఇప్పుడు మరి దాని మీద ఏమైనా కొనసాగించే అవకాశం? మేడం నేను ఏమంటానంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్ని కూడా స్టడీ చేస్తున్నాం. నేను ఈ రోజే ఛార్జ్ తీసుకున్నానండి. మీరు నాకు వానల వర్షం కురిపిస్తుంది నా మీద. ఏంటంటే మనం మొన్నే చూసి చూసినప్పటికీ కొంత అవగాహనతో వచ్చి ఉండాలి. తప్పకుండా అండి. నేను ఐఎమ్ అంటే అడ్రస్సింగ్ మీరు ఆ ప్రాంతం నుంచి వచ్చిన అంటే గతంలో మీరు అంటే మంత్రిగా దానికి మీరు సీనియర్ చెప్పిన దానికి మంత్రిగా అది ఒక చేస్తున్నారు. సెంటిమెంటల్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మొన్నే చూసాం తిరుపతి లడ్డూలో ఏ విధంగా కల్తీ జరిగిందని. సో నేను ఇప్పుడు స్టడీ చేసి మన ప్రోడక్ట్ ని వాళ్ళు ఏ విధంగా తీసుకునే విధంగా గిరిజన ప్రాంతంలో పండేటువంటి ప్రోడక్ట్ ని మనం ఏ విధంగా తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. సిసి అవుట్లెట్స్ తక్కువగా ఉంది కదా. అవి వాడకంలో ర్యాషన్ కొత్త బిల్డింగ్ గురించి ఆల్రెడీ ఒక డిస్కషన్ అవుతుంది. దాంట్లో మేము గవర్నమెంట్ ఆర్గనైజేషన్ APUIAML ద్వారా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము. అన్ని అంటే బేసిక్ పని అయిపోయింది. సో ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత 2 months లో మేము RFP ఫ్లోట్ చేస్తాం. సో అది టెండర్స్ అన్ని ఫ్లోట్ అయిన తర్వాత మాక్సిమం 1 month లో అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. దెన్ మాక్సిమం విత్ ఇన్ నెక్స్ట్ 3-4 months we will start the work also. సో బేసికలీ ఇంకా మళ్ళీ మీతో మీటింగ్ పెడతాం. బట్ ఇప్పటి వరకు మేము ఏమేమి ప్రాజెక్ట్ లో పని చేస్తున్నామో ఆల్రెడీ మీకు సార్ కొన్ని చెప్పారు. సో ఫస్ట్ థింగ్ బిల్డింగ్ గురించి మాట్లాడడం జరిగింది. ఈ ప్లేస్ లోనే ఒక కొత్త బిల్డింగ్ పెట్టుకుని దాన్ని ఇంకా మంచిగా చేస్తాం. సో అది ఒకటి ఉంది. దాంతో పాటు ఫ్రాంచైజీ గురించి చెప్పారు. ఈ ఫ్రాంచైజీ ఓన్లీ కాఫీ మాత్రమే కాదు, కాఫీ లిక్విడ్ కాఫీ దాంట్లో ఉంటుంది. దాంతో పాటు మన అన్ని GCC ప్రొడక్ట్స్ అందులో ఉన్నాయి. తర్వాత అదర్ దెన్ దాట్ మన ఆర్గనైజేషన్ కి ఇంటర్నల్ గా ఇంకా బాగా చేయాలంటే దానికి మేము ఒక ERP సిస్టమ్ పెడుతున్నాము. దానికి కూడా 2 days లో RFP ఫ్లోట్ అవుతుంది. సో మీ అందరికీ చెప్పడానికి ఇప్పుడు 2 days బ్యాక్ మేము RFP ఫ్లోట్ చేసాము. న్యూస్ పేపర్ లో కూడా ఆ యాడ్ పెట్టడం జరిగింది. సో మీ ద్వారా కూడా ఇంకా చాలా మందికి మాట తెలుస్తుంది. సో దాంట్లో ఒక ఫ్రాంచైజీ పెట్టాం. ఫ్రాంచైజీకి RFP, దాంతో పాటు టర్మరిక్ గురించి కర్క్యూమిన్ ఎక్స్ట్రాక్షన్ కి, దాంతో పాటు ఇంకా మన కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ కి కాఫీ ఇంకా బెటర్ ఎలా పెంచాలి, తర్వాత ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి. ఇలాంటి 3-4 విషయం మీద మేము ఆల్రెడీ ఒక RFP ఫ్లోట్ చేసాము. తర్వాత ఇంకా దీంతో పాటు ఇంటర్నల్ గా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఆల్రెడీ మనం ఒక స్పెషల్ టీమ్ పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ అన్ని ఫైల్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ERP సిస్టమ్ అంటే ప్రతి సిస్టమ్ ఆన్లైన్ చేయడానికి కూడా ఆల్రెడీ ఒక ఇనిషియల్ వర్క్ స్టార్ట్ అయింది. సో ఇలాంటివి. తర్వాత కొన్ని డిసిప్లినరీ కేసెస్ గురించి మీరు మాట్లాడతారు. ఇప్పటివరకు కొన్ని కేసెస్ అంటే ఒక లిస్ట్ తయారు చేసుకొని ఇయర్ వైజ్ ఏ ఇయర్ నుంచి కేసెస్ పెండింగ్ ఉన్నాయో ఆ ఇయర్ వైజ్ ప్రయారిటీగా తీసుకొని అన్ని కేసెస్ మేము సాల్వ్ చేస్తున్నాము. కొంతమంది ఎంప్లాయీస్ కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెండింగ్ ఉంటుంది. అది కూడా మేము స్టార్ట్ చేసాము. చాలా మందికి ఇవ్వడం జరిగింది కూడా. ఇప్పుడు సార్ రావడంతో ఇంకా మన వర్క్ ఇంకా స్పీడ్ గా వెళ్తుంది. సార్ కి ఇక్కడ రావడం మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే సార్ ట్రైబల్ ఏరియా నుంచి ఉన్నారు, అన్ని ఐడియా ఉంది. తర్వాత మినిస్టర్గా కూడా పని చేసేటప్పుడు సార్కి మంచి ఐడియా. అంటే ఎక్కడైనా నేను కొంత ల్యాకింగ్ గా ఉన్నాను, ఆ పార్ట్ని సార్ టోటల్ గా కవర్ చేస్తారు. సో ఒక యూనిట్ లాగా మంచిగా మేము పని చేస్తాం. మేము చాలా హ్యాపీ ఉన్నాము. మన GCC ఫ్యామిలీ ఈరోజు పూర్తిగా అవుతుంది. అండ్ ఇంకా స్ప్లిట్ అంటే ఫండ్స్ గురించి, తర్వాత పొలిటికల్ తరఫు నుంచి సార్ ఇప్పుడు చెప్పడం ప్రకారం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, తర్వాత ఇంకా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంట్స్ తో మనకి ఒక కోఆర్డినేషన్ ఉంటుంది. సో దాంట్లో కూడా మాకు చాలా హెల్ప్ వస్తుంది. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే విత్ జాయినింగ్ ఆఫ్ శ్రావణ్ సార్. GCC ప్రొడక్ట్స్ కోసం వెబ్సైట్ డెవలప్ చేస్తాం. సో బేసికలీ ఇప్పుడు నేను చెప్పాను ఎనీ కేటగిరీస్ రిగార్డింగ్ ఉందా? సో ERP సిస్టమ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఆ ప్రాజెక్ట్ లో ఒక పార్ట్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ వెబ్సైట్ కూడా తయారు చేయడం. ఆల్రెడీ ఉన్న వెబ్సైట్ కొంత వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఆన్ దట్. సో దానికోసం అది కూడా మేము యాడ్ చేస్తున్నాము. కేటగిరీ బేస్ ఏమన్నా SC, ST, BC జనరల్ కూడా ఇచ్చే అవకాశం ఉందా? ఈ ఫ్రాంచైజీ ఫ్రాంచైజీ ఒక we will do మాస్టర్ ఫ్రాంచైజీ టైప్ మోడల్ లో చేస్తాం. దానికి ఇప్పుడు RFP ఫ్లోట్ చేస్తాం. సో బెస్ట్ ఆఫ్ బెస్ట్ కంపెనీస్ వచ్చి మనకి ఒక ఫ్రాంచైజీ మోడల్ ప్రిపేర్ చేసుకుని దానికి డిస్ట్రిబ్యూషన్ కూడా వాళ్ళ ద్వారా అవుతుంది. ఎందుకంటే GCC నుంచి తర్వాత ఎక్కడ నుంచి ఎక్కువ ఇంటర్ఫరెన్స్ అంటూ లేదు. తర్వాత ఈ ఫ్రాంచైజీ టోటల్ దేశంలో చాలా ప్లేసెస్ లో ఉంటాయి. సో ఎక్కడైనా ట్రైబల్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం. కానీ లేకపోతే ఒక స్టోర్ ఢిల్లీలో ఉంటుంది, అక్కడ ఈ అవకాశం ఉండవచ్చు అలా. సో అప్పుడు మేము వేరే పర్సన్స్ కి కూడా చూస్తాం. సో ఇది ఒక